సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లేయర్ ఆక్షన్ అనేది మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అన్ని టీమ్స్ వాళ్ళ రిలీజ్డ్ ప్లేయర్స్ లిస్ట్ కూడా మరికొన్ని రోజుల్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 వచ్చేసి పోయినసారిలా కాకుండా ఎర్లీగానే స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ ఆర్ జూలై మంత్ లో అయితే ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. ఇది మటుకు ప్రో కబడ్డీ లవర్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మరికొన్ని రోజులు అయితే ప్రో కబడ్డీని చూడొచ్చు. ఇంకా ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 తర్వాత ప్రో కబడ్డీలో ఒక స్టార్ ప్లేయర్, ఒక స్టార్ రైడర్, ఒక ఛాంపియన్ ప్లేయర్ రిటైర్మెంట్ అయితే తీసుకోబోతున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రాహుల్ చౌదరి. ఈ పేరు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ గుండెల్లో అయితే చిరకాలం నిలిచిపోతుందనే చెప్పొచ్చు. అంతలా తెలుగు టైటన్స్ టీమ్ కి రాహుల్ చౌదరి సేవలు అందించాడు. రీసెంట్ గా రాహుల్ చౌదరి తన రిటైర్మెంట్ పై అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాహుల్ చౌదరి ఏమన్నాడంటే ప్రో కబడ్డీ సీజన్ 11 తర్వాత రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ నుంచి సన్యాస్ తీసుకుంటున్నాడంట, అంటే రిటైర్మెంట్ తీసుకుంటున్నాడంట. బట్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం రాహుల్ చౌదరికి ఒక గోల్ ఉందంట. ఆ గోల్ ఏంటో కాదు, రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్ కి ఆడి తెలుగు టైటన్స్ టీమ్ కి కప్పు కొట్టించి రిటైర్మెంట్ తీసుకోవాలని రాహుల్ చౌదరి కోరుకుంటున్నాడంట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీమ్ రాహుల్ చౌదరిని బై చేయాలని చెప్పేసి రాహుల్ చౌదరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడంట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ టీమ్ కాకుండా వేరే ఏ టీమ్ ఆక్షన్ లో బై చేసినా కానీ తెలుగు టైటన్స్ తో ఆడే మ్యాచ్ లోనే తన రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తాడంట. ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు రాహుల్ చౌదరి గుండెల్లో తెలుగు టైటన్స్ టీమ్ కి ఆడాలని ఎంత కోరికగా ఉందని చెప్పేసి. బట్ ఒకవేళ కనుక తెలుగు టైటన్స్ టీమ్ PKL 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని బై చేస్తే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. రాహుల్ చౌదరి కప్పు కొట్టాలి తెలుగు టైటన్స్ టీమ్ కనే కోరిక కూడా నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్యాన్స్ కూడా రాహుల్ చౌదరిని తెలుగు టైటన్స్ టీమ్ జెర్సీలో చూసారంటే వేరే లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్ కి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించాడు. బట్ ఇది మాత్రం రాహుల్ చౌదరి ఫ్యాన్స్ కి కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే PKL 11 తర్వాత ప్రో కబడ్డీలో రాహుల్ చౌదరి అసలు ఇంకా కనిపించాడు. అలాంటి ఛాంపియన్ రైడర్, అలాంటి ఛాంపియన్ ప్లేయర్ ని ఏ ఫ్యాన్ అయినా మిస్ చేసుకోవాలంటే చాలా బాధగానే ఉంటుంది. బట్ తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో రాహుల్ చౌదరిని బైబ్యాక్ చేసి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాహుల్ చౌదరి టీమ్ కి కప్పు కొడితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. మరి చూడాలి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీమ్ రాహుల్ చౌదరిని బై చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 ట్రోఫీని రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్ కి లిఫ్ట్ చేస్తాడా లేదా అనేది అయితే. మరి మీకేమనిపిస్తుంది? తెలుగు టైటన్స్ టీమ్ రాహుల్ చౌదరిని బై చేసి రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ టీమ్ కి ఆడుతుంటే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.